హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నా వీడియో వచ్చేసి బెల్లం గవ్వలు. సో పిల్లలు ఇంట్లో ఏదో ఒక స్నాక్ అడిగినప్పుడు మనం ఈ బెల్లం గవ్వలు ఈజీగా చేసి పెట్టచ్చు. ఇవి నిల్వ ఉంటాయి కూడా. సో ఇది పిల్లలకి ఒక యాక్టివిటీ కింద కూడా చేపించవచ్చు. ఎలా అంటే ఆ గవ్వల్ని పిల్లలతో చేయమని చెప్పామనుకో, అది వాళ్ళకు ఒక యాక్టివిటీ, వాళ్ళకు ఒక టైం పాస్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. దానికి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ లేదంటే గీ కానీ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా నీట్ చేస్తూ కలపాలి. సో అలా కలుపుకోవడం వల్ల మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేయకపోయినా కూడా గవ్వలు అనేవి చాలా చక్కగా పొంగుతూ వస్తాయి. పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా నాననిద్దాం. ఆ తర్వాత ఈ పిండి ముద్దలో నుండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఫోక్తోని ఈ గవ్వల్ని నేను ప్రిపేర్ చేయబోతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ 2-3 నాకు సరిగా రాలేదు. బట్ అలా చేస్తూ ఉంటే నాకు బాగా అలవాటైపోయి చక్కగా వచ్చాయండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా చేసేటప్పుడు కొంచెం స్టార్టింగ్లో సరిగా రాకపోయినా చేయగా ఒక 2-3 టైమ్స్ చేయగా మనకి చక్కగా వస్తాయి. సో అలా మొత్తం అన్నీ కూడా మేము ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇవి చేయడంలో నాకు నా 2 పిల్లలు చక్కగా హెల్ప్ చేశారు. వాళ్ళకి ఇది ఒక ఎగ్జైటింగ్ ప్లేయింగ్ లాగా ఫీల్ అయ్యారు. చిన్న పాప చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసి ఇచ్చింది. పెద్ద పాప తను ఒక ఫోర్క్ తెచ్చుకొని ఇలా ట్రై చేసింది నాలాగనే. సో పర్లేదు, ఆమె కూడా బాగానే చేసింది. సో అలా మేము ముగ్గురం కలిసి ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ మనం ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని అది బాగా వేడెక్కనివ్వాలి. సో ఆయిల్ బాగా వేడెక్కాక సో మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బెల్లం పాకం సిద్ధం చేసి పెట్టుకోవాలి. దానికోసం ముందుగా నేను తురిమి పెట్టుకున్న కప్పున్నర బెల్లంను ఇలా ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా గరిటెతో కలుపుతూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ స్వీట్నెస్ ఇంకాస్త ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల బెల్లం తీసుకోవచ్చు. నేను 1.5 కప్పు బెల్లం మాత్రమే తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం బెల్లమే కాబట్టి చాలా తొందరగానే పాకం వచ్చేస్తుంది. సో అలా అని మనం పాకంని చెక్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని మధ్య మధ్యలో ఈ బెల్లంను ఆ వాటర్లో వేసుకుంటూ మనం చేతితో చెక్ చేసుకోవాలి. అది ఉండలాగా గట్టిగా వచ్చేంత వరకు కూడా ఈ పాకాన్ని అలాగే పొయ్యి మీద ఉంచాలి. సో పాకం వచ్చి రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇందులో వేసి బాగా కలపాలి. సో వీటిని ఇలా అంతటా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. సో వాటిని కాసేపు పక్కన పెడితే కొంచెం గట్టిగా క్రిస్పీగా అయిపోతాయి. సో ఇంకా అంతే, మన గవ్వలు రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ బెల్లం గవ్వలు రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.